అందరికీ నమస్కారం. వారధి వారాహి విశాఖ జిల్లా ఎడిషన్లపై వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటి మాదిరిగానే ఈరోజు జూన్ 6వ తేదీ గురువారం నాటి వార్తల విశేషాలు తెలుసుకుందాం. ముందుగా సాక్షి దినపత్రిక వారు ఏం రాశారన్న విషయాన్ని తెలుసుకుందాం. అమాత్య పదవిపై ఆశలు అంటూ ఒక వార్తని వాళ్ళు ప్రధానంగా రాశారు. అంచనాల్లో కూటమి ఎమ్మెల్యేలు, సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, లెక్కలు అంటూ అప్పుడే వీళ్ళు మంత్రివర్గం కోసం పోటీ పడుతున్నారు అన్న యాంగిల్లో వీళ్ళు ఈ వార్తను రాశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈసారి మంత్రి పదవిని ఆశిస్తున్నారని, ఆయనకు బాలకృష్ణతో పాటు ఆయన అల్లుడు విశాఖ ఎంపీగా ఎన్నికైన భరత్తో సత్సంబంధాలు ఉన్నాయని, ఇవన్నీ తమ నాయకుడు వెలగపూడికి మంత్రి పదవిని దక్కే అవకాశాలు చేస్తాయంటూ వెలగపూడి రామకృష్ణబాబు గురించి ఇలా రాశారు. ఇక పెందుర్తి నుంచి జనసేన తరపున ఎన్నికైన పంచకల్ల రమేష్ బాబు 3వ గెలుపు. దీంతో తన సీనియారిటీ, జనసేన కోట, సామాజిక వర్గం కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ కంటే అత్యధిక మెజార్టీ రావడం వల్ల దీనికి మంత్రి పదవి దక్కుతుందనేసి అక్కడ ఉన్నటువంటి పెందుర్తి వాసులతో పాటు మిగతా వాళ్ళు కూడా ఊహిస్తున్నారు. ఇంకా అలాగే అందరూ కొనతాల రామకృష్ణ కూడా మంత్రి పదవికి ఆశిస్తున్నట్లు, పల్లా శ్రీను అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా మంత్రి అమర్నాథ్ పై దగ్గర 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో దీనికి కూడా ఒక మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉంది. మంత్రి పదవి పైన ఒక్కొక్కరి ఆశలు అన్నది సాక్షి దినపత్రిక వారు రాశారు. ఇక విద్యార్థులు చూసొద్దాం రండి అంటూ ఒక వార్తను వీరు రాశారు. వేసవిలో విజ్ఞానాన్ని పంచుకున్న ట్రీట్మెంట్, ఎన్ఏడిలో ఎన్టీపీఎస్ఎల్ ప్రదర్శనశాల అంటూ వీళ్ళు ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించిన అందరి బాధ్యత అంటూ మరొక వార్తని విద్యాశాఖ ఆర్జేడి విజయభాస్కర్ చెప్పినట్లు వీళ్ళొక వార్త ప్రధానంగా రాశారు. ఇక మొక్కలు నాటి బాధ్యత తీసుకోండి అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. మొత్తం మీద సాక్షి దినపత్రికలో ఈరోజు ఈ వార్తలన్నిటినీ మనం ఒకసారి చూసుకున్నాం. ఇంకా ఏం రాశారా అన్నది మరొకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల విజయవంతంపై అభినందనలు. ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఇటు పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా సజావుగా సాగడంతో జిల్లా కలెక్టర్ ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. జిల్లా అధికారుల పాత్ర అనిర్వచనం. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఈ విషయాన్ని తెలియజేయడంతో వాళ్ళ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు, విశ్లేషణలు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి ఏ వార్తలు రాశారు అన్నది ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. వార్ వన్ సైడ్ అంటూ ఒక వార్తని రాశారు. నిన్న కౌంటింగ్ మొన్న జరిగిన తర్వాత ఏ విధంగా ఏం జరిగాయి మొత్తం విశ్లేషించుకుంటూ వారు వన్ సైడే జరిగింది, ఏ ఓట్లు ఎన్ని వచ్చాయి, ఏ నియోజకవర్గాలు ఎన్ని వచ్చాయి అని చెప్పేసి మొత్తం మీద రాస్తూ వైసీపీకి 9.81 వస్తే 39.81 వస్తే కూటమికి 64.8% వచ్చింది అని చెప్పి ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాశారు. ఇక ఉమ్మడి జిల్లాల నుంచి పోటీ తీవ్రం, అమాత్యుల అయ్యేది ఎవరో అంటూ క్వశ్చన్ మార్కు పెట్టి వీళ్ళు ఒక ప్రధానంగా ఒక వార్త రాశారు. అంటే ఫలితాలు వచ్చేసాయి, కూటమి అభ్యర్థులు భారీ స్థాయిలో గెలవడంతో ఇప్పుడు చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అన్నది ఇప్పుడు ఆలోచన శక్తిలో చంద్రబాబు ఉన్నట్టు ఈ వార్త సారాంశం రాశారు. అంటే విశాఖ జిల్లా నుంచి ప్రధానంగా తీవ్ర పోటీ ఉంటుంది అన్నది ఈ వార్త ఒక సారాంశం. అయ్యన్న పాత్రుడు, ఇప్పటికే చాలాసార్లు గెలిచిన అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడూ రాలేదు తెలుగుదేశం క్యాబినెట్ లో. అలాగే వంగలపూడి అనిత, ఈమెకు మంత్రి పదవి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు, ఇన్నిసార్లు పోటీలో గెలిచినా సరే. ఇక విష్ణుకుమార్ రాజు బీజేపీ తరఫున పోటీలో ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందారు. మరి ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్టు ఇక్కడ ఒక ఫోటోను వేసి వీళ్ళు రాశారు. కొనతాల రామకృష్ణ సీనియర్ నాయకుడు, జనసేన నుంచి ఉన్నారు కాబట్టి ఈయనకి ఒక పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వార్త సారాంశంగా మొత్తం వీళ్ళు ఒక అమాత్యులు అయ్యేది ఎవరో అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త రాశారు. ఇక క్రాస్ ఓటింగ్ తక్కువే, అసెంబ్లీ సెగ్మెంట్ లో కూటమి అభ్యర్థులకు లభించిన సీట్ల కంటే ఎంపీ శ్రీభరత్ కాస్త ఎక్కువ రాక
అంటే క్రాస్ ఓటింగ్ తక్కువే జరిగింది. శ్రీభరత్కు ఓట్లు ఏ విధంగా వచ్చాయన్నది వీళ్ళు మొత్తంగా రాశారు. విశాఖ నార్త్ లో మాత్రం 12,705 ఓట్ల వ్యత్యాసం. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కొంచెము అభ్యర్థుల మధ్య కుదిరిన సమన్వయము అంటూ ఒక వార్తను వీళ్ళు భరత్కి ఏ విధంగా ఎక్కడెక్కడ ఓట్లు వచ్చాయి విశాఖ ఎంపీకి అన్నది వీళ్ళు. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ లో శ్రీభరత్కు 67.28% ఓట్లు, వత్స ఝాన్సీకి 26.28%, కూటమి అసెంబ్లీ అభ్యర్థుల్లో 64. వైసీపీ అభ్యర్థులకు 29.75. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంపీ భరత్కే ఓటు వేశారు అన్నది ఈ సారాంశంతో వీళ్ళు ఒక వార్త రాశారు. కూటమి అభ్యర్థుల విజయంపై సంబరాలు. అంటే విశాఖ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్న కూటమి నాయకులు, కార్యకర్తలు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. ఇంకా ప్రధానంగా ఇంకొక వార్త కూడా సెకండ్ పేజీలో రాశారు. విశాఖ నేతలకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలు. అంటే విశాఖకు సంబంధించినటువంటి అభ్యర్థులకు మాత్రమే రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చింది. అందులో ఎంపీ స్థానంలో కూడా విశాఖ అభ్యర్థి అత్యధికంగా వస్తే ఎమ్మెల్యేల్లో కూడా అత్యధికంగా 2 నాయకులు వచ్చారు అన్నది ఈ వార్త సారాంశం. ఎంపీకి సంబంధించి శ్రీభరత్ అత్యధిక మెజార్టీ, దాదాపు 5 లక్షల మెజార్టీతో గెలిస్తే, ఇక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్కి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే చంద్రబాబు కంటే అత్యధిక మెజార్టీ వచ్చింది. 1,00,000 ఓట్లు దగ్గర వచ్చాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద అత్యధిక మెజార్టీతో గెలిచారు అన్నది ఇక్కడ సారాంశంగా ఓ ఫోటో వేసి రాశారు. అలాగే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై భీమిలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ, దాదాపు 90,000 మెజార్టీ పైన గెలుపొందారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు 3 ఫోటోలు వేసి ఇది రాశారు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తల విశ్లేషణలు. ఈనాడు దినపత్రిక వార్తలు ఏం రాశాయి అన్నది మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్ బుక్ హోర్డింగ్ సంచలనము. విశాఖ నగరంలో ఒక హోర్డింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. రెడ్ బుక్ తో లోకేష్ బొమ్మ వేస్తూ అది ఇప్పుడు సంచలనంగా మారిందంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. దాంతో పాటు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వార్త. కూటమికి 9,13,065 ఓట్లు రాగా వైకాపాకు 4,25,370 ఓట్లు అంటూ భారీ ఓట్లు అని చెప్పేసి ఒక వార్తని వీళ్ళు ప్రముఖంగా ప్రచురించారు. ఇంకా ఇదిలా ఉంటే ఇటువైపు పవన్ కళ్యాణ్ ఫోటో, ఇటు చంద్రబాబు ఫోటో వేసి వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలయిక చేయడంతోనే ఈ మెజారిటీ వచ్చింది అన్న విశ్లేషణలో వీళ్ళు ఒక వార్తని రాశారు. ఇక ఎంపీ స్థానంలో తెలుగుదేశం పార్టీ రికార్డు స్థాయి ఓట్లు. వైకాపా కంటే 38.34% అధికం. శ్రీభరత్కు 65.40%, ఝాన్సీకి 29 అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ ఓట్లు ఎంత పడ్డాయి అన్నది రాశారు. నోటా ఓట్లు తగ్గాయి అంటూ మరొక వార్త. ఈసారి నోటాకి సంబంధించి ఓట్లు తగ్గాయి. ప్రధానంగా తెలుగుదేశానికి, కూటమి అభ్యర్థులకు, దాంతో పాటు వైసీపీ అభ్యర్థులకు వేశారు. నేను ఓటుని ఎక్కడా తిరస్కరించలేదు అన్న సారాంశంలో నోటా ఓట్లు తగ్గాయి అంటూ మరొక వార్త రాశారు. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, చంద్రబాబు లోకేష్లకు అభినందనలు. విశాఖ నుంచి గెలుపొందినటువంటి జనసేన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్, దక్షిణ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థి లోకేష్కు వెళ్లి కలిసి పుష్పగుచ్చాన్ని అందించి మీ ఆశీస్సులు కావాలి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అలాగే పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబుని కలిసి తమ ఆశీర్వాదం తీసుకున్నారు అంటూ వీళ్ళు ఒక వార్తని ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక ఇదిలా ఉంటే అడ్డంకులు తొలగుతున్నాయి అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అంటే గతంలో విశాఖపట్నం సిరిపురం కూడలి టైకూన్ జంక్షన్ అంటారు. ఆ టైకూన్ జంక్షన్ లో డివైడర్లు అడ్డంగా పెట్టేసి దారి లేకుండా మళ్ళా సిరిపురం వరకు వెళ్ళి టర్న్ తిరుపుకొని కాంప్లెక్స్ వైపు వెళ్ళాలి. అట్నుండి వచ్చిన వాళ్ళు మళ్ళీ కాంప్లెక్స్ దగ్గర తిరిగి రావాలి. ఇది గతంలో అక్కడ డివైడర్లు అడ్డు పెట్టడంతో ఎంఈవి కాంప్లెక్స్ కి దిష్టి పడుతుంది, వీధి పోటు ఉంది అన్న యాంగిల్లో ఇక్కడ అది గతంలో ఏర్పాటు చేసుకున్నారు ఎంపీగా ఉండడంతో. ఇప్పుడు అది కాదు అని చెప్పేసి జనసేన టీడీపీ కార్పొరేటర్లు వెళ్ళి ఆ డివైడర్లు తొలగించడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక ఆంధ్రప్రభ ఏమి రాశారా అన్న విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖకు రాజధాని లేనట్టే అంటూ ప్రధాన వార్తని వీళ్ళు రాశారు. వైకాపా ప్రభుత్వం 3 రాజధానులు, విశాఖలో
రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికి కూడా ప్రజలు నమ్మలేదు. ప్రజలు తెలుగుదేశం కూటమి అభ్యర్థులకే చేశారు. ఇక విశాఖకు రాజధాని లేనట్టే, అంటే విశాఖ రాజధాని వైపు మొగ్గు చూపటం లేదు, అమరావతి రాజధాని కావాలి అనే యాంగిల్లో ప్రజలు విశ్వసనీయమైన తీర్పు ఇచ్చారు కాబట్టి ఇక విశాఖలో రాజధాని లేనట్టే అన్నది వీళ్ళు ఒక వార్తను రాశారు. ఇక ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం అంటూ నిన్న విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే రాజు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పడంతో వీళ్ళు ఈ వార్తని ప్రధానంగా కూడా ప్రచురించారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను, ఓటమిపై విశ్లేషించుకుంటాం, విశాఖ అంటే నాకు ఎనలేని పిచ్చి ప్రేమ, అభివృద్ధి కోసం పోరాటం ఆగదు, వైసీపీ ఓటమిపై మీడియాతో కేకే రాజు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక రికార్డుల్లో విశాఖ అంటూ ఒక వార్త ఇందాక అన్ని పేపర్లో వచ్చిన మాదిరిగానే వీరు కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం నుంచి గాజువాక అభ్యర్థి పల్లా శ్రీను, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, అయ్యన్న పాత్రుడు, అలాగే ఎంపీ పోటీ స్థానాల్లో ఎంపీ భరత్, వీళ్ళు నలుగురు రికార్డు స్థాయిలో అంటే అసెంబ్లీ నుంచి నలుగురు కాగా పార్లమెంట్ నుండి ఒకరు, విశాఖ జిల్లా నుంచి అత్యధికంగా రికార్డు స్థాయిలో ఓట్లు సాధించుకున్నారు అన్నది వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక సజావుగా ఎన్నికల నిర్వహణ, ఇంకా ముందు పేపర్లో మనం చెప్పుకున్న విధంగానే ఎన్నికలు సజావుగా నిర్వహించడంతో కలెక్టర్ అందరికీ అభినందనలు తెలుపుతూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టైకూన్ రోడ్డుపై తొలగిన డివైడర్లు, ఇది కూడా అన్ని పేపర్లు ఇవాళ మొదటి పేజీలో రాశాయి. 3 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం దాన్ని సెటరైట్ చేశారు. కొద్ది రోజులు ఆగితే మరలా యథావిధిగా ఉంటుంది అని చెప్పి అక్కడ సముదాయించడంతో వీరు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమం. తిరిగి రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.